కృష్ణరాజు కేఎస్ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ చేస్తూ మహిళలంతా వేసులు అని విమర్శిస్తే దాని సపోర్ట్ కృష్ణరాజు అండ్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిస్కషన్ వస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాళ్ళని ఫుల్ సపోర్ట్ చేసింది. అంటే అమరావతిలో ఉన్న విధానాన్ని సాక్షి దినపత్రిక కూడా సపోర్ట్ చేయటము, సాక్షి యాజమాన్యం ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో భారతిరెడ్డి గారు అయితేనేమి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకెవరైనా సరే సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహిస్తూ మా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా మాతో కలిసి వచ్చిన దీంట్లో కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ అందరూ కూడా వచ్చి తమకు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం. వాళ్ళ మీద మీరు తీసుకొని విచారించి వాటి మీద డెబిట్ను చూసి సాక్షి పత్రికను చదివి వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. వెనక్కి వచ్చాడు, కొంచెం వెనక్కి రండి. సుమన్ వెనక్కి రా, సుమన్ రాండి ముందుకే. ఈరోజు అన్ని వేల ఎకరాల భూములు అమరావతికి ఇచ్చారంటే ఆ రైతులు అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ గారిని అయిపోయేవి, వాళ్ళ చుట్టూ ఉన్న మీడియా వాళ్ళని అయిపోయి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అందరం మహిళల్ని వేషలుగా పద్ధతి కాదు. మహిళలను దేవతగా పూజించే పుణ్యభూమి మనది. ఇది ఓన్లీ అమరావతి అసలు 5 కోట్ల జనాభా, 5 కోట్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక మీద కేసు నమోదు అవ్వాలి. అలాగే వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద కేసు నమోదు అవ్వాలి. ఒక ఏపీలో పుట్టిన మహిళ, తన తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు, తన కూతుళ్ళు కూడా ఉన్నారు, వేషతో పోల్చేశారు. అప్పుడు మీ తల్లి, మీ చెల్లెలు, మీ భార్య కూడా ఉన్నారు. అది ముందు అర్థం చేసుకోండి. మీ పత్రికల్లో మీ భార్య, పిల్లలు, ఆడపడుచుల గురించి వేశారంటే ఇంకా మీరు మాతో సమానమే. ఇంకా మీరు వేరే విధంగా కాదు. మనమందరం ఒకే కుటుంబం అయిపోయేటట్టుగా మీరే తయారు చేశారు. మహిళల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలతో ఆరోపణలు, మాటలు అన్నా సాక్షి మీడియా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ప్రతి మహిళకి సంబంధించింది అమరావతి అంటేనే అక్కడ ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పుణ్యనదులు ప్రవహించే అటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని అలా కించపరుస్తూ మాట్లాడారంటే వాళ్ళు ఎంతటి అసలు వాళ్ళు చెప్పడానికి నీచమైన వ్యక్తులుగా అనిపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో లేరు మహిళలు, వాళ్ళకి పుట్టలేదా మహిళలు, వాళ్ళ తల్లి మహిళలు కాదా. కాబట్టి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము వెంకటగిరి నియోజకవర్గం తరఫున జనసేన, బీజేపీ, తెలుగుదేశం మహిళలు అందరం ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంగా ఎస్ఐ గారికి, సిఐ గారికి తెలియజేస్తున్నాం. పిల్లుల్ని, తల్లిని, ఇద్దరిని బయట నెట్టిన వాళ్ళని మహిళా వాళ్ళంటే వాళ్ళకి అర్థమవుతుంది సార్. మహిళా వాళ్ళని గౌరవించే వాళ్ళు అయితే తల్లిని, చెల్లెల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళనే మద్దతిపోతే ఇట్లా ప్రజల్ని మహిళా వాళ్ళని మద్దతిస్తాడా? ఆయన ప్రజల్లో వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు రేపు చేసిన చోట ఎక్కడా లేదు. ఒక్కసారి ఇప్పుడు మేము వచ్చి 12 నెలలు అవుతుంది, ఎక్కడైనా పోగుడు వస్తుందా? మహిళా వాళ్ళు ఇట్లా రేపు చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, ఎక్కడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మా మీద, మహిళా వాళ్ళ మీద ఇట్లా పంతం కడుతున్నాడు? వాళ్ళకి ఉన్నారు, మేము ఎట్లా బాధపడుతున్నామో వాళ్ళ తల్లిలు గారు అట్లా బాధపడతారు సార్. కూటమి నాయకులకు, అదేవిధంగా మా కూటమి మహిళా నాయకురాలకు పేరు పేరున ప్రత్యేక వందనం తెలుపుతున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండే మహిళలను అవమానపరిచామంటే మమ్మల్ని కూడా అవమానపరిచినట్టు అని ముందుకొచ్చిన మా మహిళా మనులకు ప్రతి ఒక్కరికి చేతి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ముందు మహిళల్లో చైతన్యం రావాలా. ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత. అమరావతి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది. అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది. అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలించిన రాజ్యం అది. ఇన్ని విశేషాలు ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి 3 రాజధానులను 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశాడు. ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతిని రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరితమైన నిందలు వేయాలా, వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన కక్ష కట్టుకుని మొన్న జరిగిన డిబేట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణరాజు గారు వాళ్ళిద్దరు డిబేట్ కార్యక్రమంలో అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలవి. వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా. ఈరోజు బేషత్తుగా జగన్ భార్య సతీమణైన భారతిరెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా. దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం గారి భార్యని ఒక చిన్న మాట అనే దానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు అంటే మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి, ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనేమి, ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి, ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాలా. జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వం వాళ్ళు కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డెబ్యూట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఆయన సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.